ప్రతిని చూస్తున్నాం. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇక కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, భాజపా అధ్యక్షులు జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కులగణన మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన ఏడాది పూర్తవుతుండడం, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలన అంశాలు ఈ సమావేశంలో ప్రధాని ఎజెండాగా ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి యొక్క సమావేశం నిర్వహిస్తుండటంతో దానికి సంబంధించిన వివరాలను సీఎంలు, డిప్యూటీ సీఎంలకు కేంద్ర మంత్రులు వివరించారు. తమ రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు వివరించారు. పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు. ఇందులో భాగంగా ఈ యొక్క సమావేశంలో 2 తీర్మానాలు ఆమోదించారు. ఆపరేషన్ సింధూర్లో ప్రధాని మోదీ నాయకత్వాన్ని, సాయుధ దళాల పరాక్రమాన్ని అభినందిస్తూ ఒక తీర్మానం తీసుకురాగా, దేశవ్యాప్తంగా కుల జనగణన చేపట్టడంపై మరో తీర్మానం చేశారు. సమావేశంలో భాగంగా ఆపరేషన్ సింధూర్పై కాంగ్రెస్ సహా విపక్షాలు చేసిన విమర్శలను తిప్పుకొట్టే అంశంపై చర్చలు జరగనున్నట్లు సమాచారం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రధాని సాయుధ దళాలకు అధికారులను ఇచ్చి ముందుకు నడిపించారని కొనియాడారు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదులను వారికి ప్రోత్సహిస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పిందని అన్నారు.